ఆ విశాల భావం. అందుకోసం వైరాగ్యం ఉండాలి ఖచ్చితంగా అన్నాడు. అందుకే వైరాగ్యం రావాలంటే ఏం చేయాలో నవంబర్ 5వ తారీఖు సూక్తిలో చెబుతున్నాడు. సుఖ దుఃఖాలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. సుఖం స్వీకరించాలంటే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖం పొందాలనుకోవడం అవివేకం అన్నాడు. సుఖ దుఃఖాలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు. మీరు రూపాయి బిళ్ళలో తీసుకున్నాక బొమ్మ ఉండాలి, బొరుసు ఉండద్దంటే కుదరదండి. రెండు ఉంటేనే నాణ్యది. జీవితం అంటూ తీసుకున్నాక సుఖమే ఉండాలి, దుఃఖం ఉండాలంటే కుదరదండి. రెండు ఉంటేనే జీవితం. రెండు కలిపే తీసుకోవాలి. దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి సుఖంలోనూ ఒక దుఃఖం ఉంది. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, ఖలే మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమే అభయం. ఒక మహాభోగాన్ని అనుభవించాం, బాగా తిన్నాం. తినవలసినంత కాకుండా ఎక్కువ తినేసాం. వెంటనే ఏమవుతుంది? రోగ భయం. ఏమిటో కడుపులో అదోలా ఉంటుంది. మరి లాగించేసావు. 100 గ్రాములు తింటే సరిపోయేదానికి 4 కేజీలు లాగించావు. బాగుంది కదా అని అడోలాగే ఉంటుంది. మరి తినడం మాంతాడా? మళ్ళీ ఏమిటో నాకు అవి ఇష్టం. ఆ ఇష్టం దగ్గరే ఆపాలి. ఇష్టానికి ధర్మానికి ఘర్షణ సమస్య. ఇష్టం దగ్గర ఆపి ధర్మం వైపు ఉండాలి. ఆరోగ్యం ధర్మమే కదా. అంచేత నువ్వు ఏ భోగం అనుభవించినా వెనకాల రోగం ఉంది. ఇక్కడ నాకు పుచ్చుకుంటే చాలా బాగుంది, పుచ్చుకో, తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది. ముందు నువ్వు అది పుచ్చుకుంటావు, తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది. ఏ వస్తువును మనం సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా, వివేకానందుడు చెప్పిన మాటేనమ్మా, ఏ వస్తువును మనం సొంతం చేయాలనుకున్న ప్రయత్నించినా అచిరకాలంలోనే నువ్వు దానికి సొంతం అయిపోతావు అన్నాడు. అసలు సొంతం చేసుకునే ప్రయత్నం ఏది చెయ్యకూడదండి. అది ఉంది పెట్టుకుంటాం, లేదు మానేస్తాం. ఏమి దీనికి ఉన్నది ఉపయోగించుకోవడం మంచిది. ఊరికే మానేస్తే అలాగా. లేని దాన్ని బాధపడకూడదు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. ఉన్నతమైన వంశంలోనో కుటుంబంలోనో పుట్టామనుకోండి, వెంటనే ఇంట్లో మన వంశ గౌరవం రా, మీ తాతల దగ్గర నుంచి ఏదో సోది, ఇక్కడ చచ్చిపోతాం, ఏ పని చేయని వారు. అంటే కులే చ్యుతి భయం. నువ్వు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా అందులో జారిపోతావేమో, అప్రతిష్ట వస్తుందేమో, ఉంది కదా. విత్తే నృపాలాద్భయం. బాగా డబ్బు ఏదో 2 కోట్లు 3 కోట్లు అయితే ఈ రోజుల్లో మామూలు విషయం. ఒక 100 కోట్లు దాటింది అనుకోండి, ఇంక వీడికి నిద్రట్టదు. ఎక్కడ పెట్టాలి. దీనికి పన్ను కట్టడు. 100 కోట్లున్నా 30 కోట్లు పన్ను కొడితే 70 కోట్లు హాయిగా దాచుకొచ్చాడు, 30%. కానీ వీడు ఉండడు. మనం కష్టపడితే ఇంత రాదు. అసలు బయలు కొట్టేసిందే ఇదంతా. కష్టపడితే 100 రూపాయలు వస్తే 100 కోట్లు ఎలా వస్తాయండి? కష్టపడలేదు నువ్వు, అబద్ధం ఆడుతున్నావు. ఇక్కడ కష్టపడిన కార్మికులు కర్షకులు పోయారు నీ ఫ్యాక్టరీలో, విమానాల్లో తిరిగి నువ్వు కష్టపడ్డానని చెబుతున్నావు. ఇక్కడ వాళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏ గ్యారంటీ లేకుండా భయంకరమైన యంత్రాలతో పోరాడతారు కార్మికులు. వాళ్ళకి ఏ గ్యారంటీ లేవండి. వాడు పోతే వాడు పెళ్ళాం బిడ్డలు ఏమవ్వాలో తెలియదు. ఈ యజమాని గారికి మాత్రం ఏటా 3000 కోట్లు లాభం. అక్కడి నుంచి రాజకీయాల్లో చేరడం. ఇదే విత్తే నృపాలాద్భయం. 100 కోట్ల సొమ్ము దాటేసరికి నృపాలాద్భయం. గవర్నమెంట్ రూపాయలు అంటే రాజు, ప్రభుత్వం పట్టుకుపోతారేమో, ట్యాక్స్ కట్టాలేమో, ఐటీ వాళ్ళు వస్తారేమో, ఈడీ వాళ్ళు వస్తారేమో. 10 ఏళ్ల బట్టి వీళ్ళ రాక ఎక్కువైంది ఈ దేశంలో. ఇదివరకు అసలు ఈ 2 మాటలు మనకు తెలియదు. అంచేది ఇంత ఉన్నా వీరెవరినైనా మీరు గమనించండి, వీరిని ఆదర్శంగా తీసుకోవద్దండి. బాగా డబ్బు ఉందంటే వాడికి నిద్ర పట్టదమ్మా. అన్నం తినడు, భార్యా సౌఖ్యం లేదు, పుత్ర సౌఖ్యం లేదు. ఎందుకంటే కొడుకు మీద కూడా అనుమానమే, వీడు పట్టుకుపోతాడేమో అని. అలాగే మానే దైన్య భయం. లోకంలో చాలా గౌరవంతో బతుకుతున్నాడు అనుకోండి, ప్రెస్టేజ్ అంటాం, ప్రతిష్ట అంటాం కదా. ఏమో పిల్లలు ఏం చేస్తారో, ఏదైనా ప్రతిష్ట వస్తుందేమో, పలానా వాళ్ళ అబ్బాయి చేసాడని పేపర్లో టీవీల్లో వస్తుందేమో. ఇవాళ పేపర్లు టీవీలు కూడా అక్కల, పక్కవాడ చూసి ఫేస్బుక్లో పెట్టేస్తాడు. ఇక్కడ మానే దైన్య భయం. గౌరవంతో బతుకున్నామంటే గౌరవం పోతుందేమో. భలే రిపు భయం. బాగా పెద్ద రౌడీ ఉంటాడు, వీడు విలేజ్ రౌడీ, వీడికి స్ట్రీట్ రౌడీ వస్తాడు, ఈ స్ట్రీట్ రౌడీకి స్టేట్ రౌడీ వస్తాడు, స్టేట్ రౌడీకి సెంట్రల్ రౌడీ వస్తాడు, ప్రతి రౌడీకి ఇంకోటి ఉంటాడు. పాతయిత్వా పతిష్యతి దత్వా యాచకో భవతి అని వ్యాసుడు భారతంలో ఉంటాడు. దానం చేసి ఒకడు యాచకుడు అవుతాడట. 10 మందిని చంపి వీడు వాడి చేతుల్లోనే చచ్చిపోతాడట. తప్పదు ఇది. 10 మందిని పడగొట్టి వీడు వాళ్ళ చేతుల్లోనే పడిపోతాడు. తప్పదండి, ఎవరికైనా తప్పదు. అది అనుకోడు. ఇక్కడ నేను పెద్ద రౌడీని బలవంతుని అంటాడు. రిపు భయం. వీడికంటే బలవంతుడు వస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు.
అంతేకాదు చాలా మనం అనుకోవాల్సిన మాట రూపే జరాయా భయం. కాస్త ముఖంలో ఏదైనా 40 ఏళ్ళు దాటగానే కొంచెం ఇక్కడ ఒక ముడత వచ్చిందంటే దోసకాయ తొక్క ఆనపకాయ చెక్క, వెంటనే ఇక్కడేం పోద్దాం ఇక్కడేం పోద్దాం, వై ముడతా ఎందుకు పెడతా, ఇక్కడ ముడత ఏమైంది, ముసలితనం రాదా, వస్తే రాని, నీ పని ఏదో నువ్వు చేసుకోరాదు. అబ్బే లేదండి, దానికి దీనికి మొత్తం ఖర్చులు పెట్టేసి ఇవాళ బ్యూటీ క్లినిక్ బడ్జెట్ అనేది ఫ్యామిలీ బడ్జెట్లో ముఖ్యమైన భాగం అయిపోయింది. ఇవాళ అలాగే 5,000 6,000 ప్యాకేజీలు లీకేజీలు ఎన్ని ఉన్నాయో. ఇదే రూపే జరాయా భయం. దీన్ని ఆడాడుకుంటే వేరండి, ఆడాళ్ళకి సృష్టి ప్రారంభం నుంచి మగాళ్ళకి తగులుకుంది ఈ మధ్యన. ఇది మెన్స్ బ్యూటీ క్లినిక్. వాడు ఏమైనా వైద్యం చేస్తాడు నాకు తెలియదు, జుట్టు కటింగ్ చేస్తాడు. క్లినిక్ అదంతే, ఎందుకంటే 500 కొట్టేయాలి. క్షవరం అంటే నువ్వు 100 ఇస్తావు, క్లినిక్ అంటే 500 ఇస్తావు, అదే క్షవరం. మన చుట్టూ వాడికి ఇచ్చాం, మనకు రూపాయి ఇవ్వలేదు, మన దగ్గర తీసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవ? ఇంతే రూపే జనాయా భయం. మా సంగతి చెబుతున్నాడు ఇక్కడ. శాస్త్రీయవాది భయం. బాగా అవధానాలు చేసినా ప్రవచనాలు చెప్పినా మాకు కూడా ఏముంటుంది తెలుసా, మాకంటే పండితులు ఉంటాడేమో, మఠం వాళ్ళు మన బెలవరేమో, అది కూడా ఉంటుంది. తప్పదు. ఇది ఇంతకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు, మనం ఒక్కళ్ళమైనా ఇక్కడ. వాళ్ళు నచ్చుతాయేమో, వాళ్ళ ఉపన్యాసాలు మనం నచ్చవేమో, ఎవరో పిలవరేమో అని చెప్పి మీరు ఖచ్చితంగా మళ్ళీ నన్ను పిలుస్తూ ఉండాలంటే నేనే చెప్పి పెడుతూ ఉంటాను. ఇంతకంటే దరిద్రం ఉందా? ఇదే శాస్త్రీయవాది భయం. శాస్త్రం చదువుకున్న సుఖంగా ఉంటాడని ఏదైతే ఇక్కడ. గుణే కలభయం. సద్గుణాలతో ఉండేవాడు కూడా ఓ భయం ఉంటుంది. ఏమిటో తెలుసా, ఎవరితో అన్నా చేయకుండా సహిం చేస్తే నా గుణాలు చెడిపోతాయేమో, అది కూడా భయమే. మన ఫ్రెండ్షిప్ని ఏరుకుందామంటే ఏం ఏరుతావు? ఇవాళ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఏరుకోవాలంటే సచ్చే సాగు అవుతుందమ్మా. ఏదో కులమో కుటుంబమో సంప్రదాయమో అడుగుతారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎవరు చూస్తారండి, ఎవరు చెప్తారండి? సాటి ఫ్రెండ్ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడినట్టుగా అబ్బో మావాడు సూపర్ అంటాడు. ఆ సూపర్కి అర్థమేమిటో తెలియదు ఇక్కడ అని పిల్లనిచ్చామనుకో, తర్వాత అమ్మాయి 10 రోజులే అమ్మో రాక్షసుడు ఉంటుంది. ఇక్కడ ఏం ఎంక్వైరీ చేశాము, పెళ్ళి అయిపోయింది. అమ్మాయి గురించేనా అంతే, ఎంక్వైరీలు ఎవరు చేయలేరండి ఇక్కడ. అలాగని వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మీరు మాట్లాడు. ఈ మధ్యన అదో సెషన్ మొదలైందిగా, 1 గంట అలా వదిలేయడం, బయట కూర్చోవడం, వీళ్ళు రాజకీయాలు చర్చించుకోవడం. వాళ్ళు మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి కనుక ఆ అబ్బాయి నచ్చితే ఇక అంతే, ఇంకేం మాట్లాడదు ఇక్కడ. ఇక రెండో ప్రశ్న లేదు. ఇంక నాకు వాడు నచ్చాడు, వాడు మొత్తం పుచ్చుకుంటే అప్పుడప్పుడు కాదమ్మా డప్పుడప్పుడు మొత్తం తాగుతున్నాడు ఎక్కడ అని చెప్పినా సరే నాకు నచ్చాడు. నచ్చడం ఒకటే చూస్తారమ్మా. ఆడపిల్లలకి నా పిల్లలుగా భావించి చెబుతున్నా, ఆ మాట్లాడే అవకాశం చాలా గొప్పది. ఎందుకో తెలుసా, బుద్ధిశ్చాపి చతుర్గుణ. పురుషుల కంటే స్త్రీలకు తెలివితేటలు 4 రెట్లు ఎక్కువ ఉంటాయని శాస్త్రం చెప్పింది. వాడి కళ్ళల్లోకి చూస్తూనే గుణాలు గ్రహించాలమ్మా. గ్రాస్పింగ్ పవర్ అంటారు దాన్ని. మనం మాట్లాడకూడదు, వాడి నుంచి లాగాలి, సమాచారం లాగాలి. మనం ఓ బోళా కింద మాట్లాడేయకూడదు ఇక్కడ. పెళ్లి చూపుల్లో నెగ్గాలంటే మొగాళ్ళైనా ఆడాలని మాటలు తగ్గించి లాగడం ఎక్కువ చేయాలి. ఇన్ఫర్మేషన్ డేటా లాగాలి మొత్తం. ఫోన్ ఆన్ చేస్తే మొత్తం లాగేయాలి. మనమే బోళాగా మాట్లాడేసామనుకో, నేను సరిగ్గా ఇలాంటి వాడే కావాలని అనుకున్నా, వాడే అమ్మేస్తాడు తీసుకెళ్ళి. అనేసావు కదా వాడి దగ్గర ఇలాంటి వాడే కావాలని, ఇంకోళ్ళు లెక్క పెట్టేస్తాడు. ఇంకా తేలకూడదు, మనసు తేలకూడదు. ఎట్టి పరిస్థితులు గంభీరంగా నిలబడాలి, కూర్చుని తెలుసుకోవాలి, గ్రహించవచ్చు. మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ గ్రహిస్తారు. అంత ఓపికేది. ముందు మనిషి స్టిల్ ఏదో ఇలా నిలబడి నచ్చగానే ఆ స్టిల్ నచ్చేది. స్టిల్ ఏమిటమ్మా గాడిది కూడా, కాపురానికి స్టిల్ పనికిరాదమ్మా. అదో పెద్ద డ్రిల్ కార్యక్రమం అది. స్టిల్ అంటే అలాగా, కాపురానికి స్టిల్లా ఇలా ఇన్ని వినిస్తే చివరికి ఏమంటున్నాడు ఆయన, అందుకే కాయే కృతాంతాద్భయం. చివరికి ఎంతకీ ఈ శరీరాన్ని పోషిస్తున్నామో మనం, దీనికి యమధర్మరాజుతో భయం ఉందా లేదా, ఎప్పుడప్పుడు వాడు పట్టుకుపోతాడు కదా. అందుకని నవంబర్ 5వ తేదీ చెప్పినట్టుగా వైరాగ్యమేవ అభయం. ఇంకొకటి డిసెంబర్ 10వ తేదీ. అన్నిటికంటే తత్వజ్ఞానం గొప్పది. మనిషి యొక్క అన్ని బాధల్ని తీర్చగలిగింది తత్వజ్ఞానం ఒక్కటే. ఇతరమైన జ్ఞానాలు ఎన్ని ఉన్నా అవి కొంతవరకే రక్షించగలుగుతాయి. సంపూర్ణంగా మానవుడి లోటుపాట్లన్నీ సవరించగలిగింది తత్వజ్ఞానం ఒక్కటే. కేవలం ఫిలాసఫీ. ఆత్మజ్ఞానం లేకపోతే ఏ ఉన్నా ఇబ్బందులే. ఆత్మజ్ఞానం ఒక్కటి లేకపోతే ఎన్నున్నా ఒకటి. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడం ఎలాగో తెలుసుకుని 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఆత్మజ్ఞానాన్ని పొందే విధానం 3 శ్లోకాల్లో వరుసగా చెప్పారు శంకరాచార్య వేదాంత డిండిమల్లు. దేహోనాకమకం దేహి దేహసాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత డిండిమఖ. మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమఖ.
నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత నిండిమక అని 3 శ్లోకాల్లో చెబుతారు. రోజు ఈ భావాన్ని మననం చేయాలి అభ్యాస పూర్వకంగా. దేహోనాకమకం దేహి, నేను ఈ దేహాన్ని కాదు, దేహం లోపల నేను అని స్ఫురిస్తున్నదే నేను, దేహం నేను కాదు. ఇది 10 సార్లు అనుకుని అభ్యాసం చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు అందరూ పడుకుంటారు, మన ఎవడో లేపడు కాబట్టి మంచం మీద పడుకొని నిద్రపోతున్నామని పక్క వాళ్ళతో చెప్పేసి మనం ఈ పని చేయాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళు గోకేసి కబుర్లు పెట్టేస్తారు ఏదో ఒకటి కూడా. అక్కడ అసలు అవకాశం ఇవ్వకూడదు. ఇంకా ఆ ఫోన్ అవతల బారేసి ఇదే వేదాంత అభ్యాసం. ఈ దేహం నేను కాదు కదా, లోపల నేను అని ఎక్కడ స్ఫురిస్తుంది అది ఒక్కటి తెలుసుకోగలిగితే దేహ సాక్షీతి నిశ్చయాత్, ఈ దేహానికి నేను సాక్షినే తప్ప నేను కాదు. ఎందుకంటే ఈ దేహం ఇక్కడ పడుకుని ఉండగానే 6 అడుగుల 3 అంగుళాల దేహం ఇక్కడ పడుకుని ఉండగానే మనం కలగొంటున్నాం, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతున్నాం అక్కడ. మరి ఆ దేహం ఎవరండి? కలలో దేహం ఎవరు? పడుకున్న దేహం ఎవరు? పొద్దున్న లేస్తున్నది ఎవరండి? ఇన్ని దేహాలు మనమే ధరిస్తున్నాం ఇక్కడ. అంచేది ఈ దేహం మనం కాదు, ఇది కేవలం అద్దె ఇల్లు. ఈ దేహంలో ఉన్నందుకు భగవంతుడు కట్టే అద్దె ఏమిటో తెలుసా? రోగాలమ్మ, రోగాలన్నీ అద్దె ఫీజు అది. ఈ దిక్కుమాలిన దేహం ఒకటి వచ్చినందుకు దేవుడికి చెల్లించే రెంట్ ఏమిటంటే డిసీజెస్. అనేక రకాల రోగాల రూపంలో అద్దె కడుతున్నాం అక్కడ. మనం ఇంతకంటే ఏం ఉపయోగం లేదు దీనివల్ల. ఇది నేను కాదు అని ఆ ఏ జ్ఞానంతో ఉండాలి? జన్మ మృత్యు ప్రహీణోసవు, దేహానికి సాక్షిని అంటే జన్మ లేదు, మృత్యువు లేదు, మోక్షాన్ని పొందినట్టే, జీవన్ముక్తి. ఇంకాస్త ముందుకెళ్ళి మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత రిండిమక. మనస్సు కూడా నేను కాదు, మనస్సుకి సాక్షిగా ఉండేటువంటి దివ్య పదార్థమైన ఆత్మనే నేను. ఇది అభ్యాసపూర్వకంగా గ్రహించాలంటే ఇక్కడ పడుకున్నప్పుడు మనస్సు ఏమైంది? ఆ మనస్సు కలగంటుందా లేదా? ఆ మనస్సు కూడా లేకుండా గాఢ సుషుప్తిలో ఉన్నామా లేదా? మనం గాఢ నిద్రలో ప్రతిరోజు ఉంటున్నాం. మనస్సు లేదు. మనస్సు ఉంటే ఆలోచించి తీరుతుంది. మనస్సు లేకపోవడం అంటే ఆలోచన లేకపోవడమే. మనస్సు ఉండి ఆలోచించకుండా ఉండడం ఉండదండి అసలు. అది మెదడు మనస్సు లేకపోతేనే ఆలోచన ఆగుతుంది అంతే. మనశ్శాంతి అనే మాట తప్పు. మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉంటే శాంతి ఉండదు. శాంతి ఉండాలంటే మనస్సు పోవలసిందే, ఆత్మధ్యానంలో ఉండవలసిందే. అది సుషుప్తి స్థితిలో ఉంటున్నాం, ప్రతిరోజు ఉంటున్నాం మనకు తెలియకుండానే. అప్పుడు మనస్సు లేదు, ఉంటే కలగంటుంది. దేహం ఉన్నట్టు మనకు తెలియదు. పొద్దున్న లేవగానే ఆదమరిచి పడుకున్న ఆదా అంటే ఒళ్ళు అంటే ఆ సుషుప్తి నీకు చాలా ఆనందంగా ఉందా లేదా మిత్రమా? ఎంత హాయిగా ఉందో. ఈ మధ్యలో ఎప్పుడూ ఇంత నిద్ర పట్ల అంటే ఇన్ని సంపదల కంటే, ఇన్ని సౌఖ్యాల కంటే, ఇన్ని రాగద్వేషాల కంటే ఏమీ సంబంధం లేని సుషుప్తి నీకు ఆనందం కలిగిస్తోంది. అర్థమైపోయింది. యు ఆర్ ఇన్ ది వే. సుషుప్తిని మెచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు. అన్నీ వదిలించుకుందుకు సిద్ధంగా ఉన్నావు. నువ్వు నీ మనసు కోరుతోంది ఖచ్చితంగాను. అన్నీ లేకపోవడమే నీకు ఆనందం అన్నమాట. ఈ బాధలనకన్నా సుఖాలు కూడా, అవి కూడా లేని స్థితి సుషుప్తి. అదే మనస్సు లేని స్థితి. మనోనాకమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్. అప్పుడు ఈ మనస్సులో ఉండే శోకం, మోహం, కోరిక తీరాలని ఏడుస్తూ కూర్చోవడం మోహం, అది తీరకపోతే ఏడుస్తూ కూర్చోవడం శోకం. కోరికే లేకపోతే మోహం ఎక్కడది, శోకం ఎక్కడది? ఆ కోరికే రద్దయితే దానికోసం మోహం ఎక్కడ, శోకం ఎక్కడ? మనస్సే నువ్వు కానప్పుడు మనస్సులో పుట్టే కోరికలు మనవి ఎలా అవుతాయండి? కనీసం కోరికలు తీరుతున్నాయండి. ఈ దేశంలో అంత దరిద్రులు ఎవరూ లేరండి. తిండికి ఎవరికి లేదు, బట్టకి ఎవరికి లేదు, వసతికి ఎవరికి లేదు. ప్రభుత్వమే ఇల్లు కట్టించిస్తూ ఉంటే మనకు అది సరిపోదండి. 2 కోట్ల ఇల్లు కావాలి, 4 బాత్రూములు ఉండాలి. వీడికి మలమూత్రాలు దిగ్బంధమైపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకో తెలియదు. వీడు ఆందోళన కారణంగా అసలు అవసరమే లేదు. ఈ 4 ఎందుకు? ఒకటి చాలు ఈ సన్నాసికి. కట్టేస్తాడు. అటాచ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ అటాచ్డ్. వైఫ్ అండ్ హస్బెండ్ డిటాచ్డ్. ఇంట్లో సభ్యులు డిటాచ్డ్, రూమ్స్ అన్నీ అటాచ్డ్. దేనికి ఇక్కడ కంపుగా? అదే మనకు చేతగా మనస్సులో ఇవన్నీ కోరికలు పిచ్చుకో. వాడికంటే ఎక్కువ ఉండాలి. మా తోడోళ్ళు కట్టండి, నేను కట్టకపోతే ఎలాగా? మీ తోడోళ్ళు క్యాన్సర్ ఉంది, నీకు రాకపోతే ఎలాగా? మరి అది కూడా అనుకోవాలి కదా. ఆయన క్యాన్సర్ ఉంటే మనకు వద్దా? ఆయనకి బిల్డింగ్ ఉంటే మనకు కావాలా? ఇదేం పోలిక? 2 పోల్చితే 2 పోల్చుకో. ఇవన్నీ మనస్సులోనే వచ్చే రోగాలు ఇవన్నీ. ఇవి లేకపోతే మనోహాని తీసి పారేసినట్టే. అందులో శోకం లేదు, మోహం లేదు. ఇక 3వది, నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత రిండిమక. సుషుప్తి అవస్థలో అజ్ఞానానికి సాక్షిగా ఉంటున్నాం మనం, అజ్ఞానం కాదు. అప్పుడు మనస్సు లేదు, శరీరం ఉన్నా మనకి తెలియదు. సుషుప్త స్థితిలో గాఢ నిద్రలో ఉన్నాం. అప్పుడున్న అజ్ఞాన స్థితి అనాలి, దాని జ్ఞానస్థితి కాదు. ఎందుకంటే మెలకువ రాగానే మళ్ళీ బంధాల్లో పడుతున్నాడు కదా, అందుకని అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఆ అజ్ఞానం నేను కాదు, అజ్ఞానానికి సాక్షిగా ఉన్నాను
ఉన్నాను నేను అంటే నిజానికి సాక్షిగా ఉన్నవాడు జాగ్రత్త అవస్థని చూస్తున్నాడు, స్వప్నావస్థని చూస్తున్నాడు, సుషుప్త అవస్థని చూస్తున్నాడు. 3 అవస్థల్లోనూ సాక్షిగా ఉండే పరమాత్మయే మనం. ఇది అధ్యాత్మ జ్ఞానం. ఈ ఆత్మ లేని చోటు లేదు. అందుకని విశ్వమంతా ఒకటే. మాతామే పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ, స్వదేశో భువనత్రయం. మీ అమ్మ ఎవరంటే పార్వతీదేవి, మీ నాన్న ఎవరంటే పరమశివుడు, నీ ఇల్లు ఏదంటే 3 లోకాలు మా ఇల్లే, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. ఆ స్థితికి చేరాలి. అది ఆత్మజ్ఞానం. ఆ తత్వజ్ఞానం పొందే వరకు ఎన్ని అవసరాలైనా ఉంటాయి, ఎన్ని బాధలైనా ఉంటాయి. అది పొందగలిగితే జరిగే పరిణామాలన్నీ మన ముందు వెండి తెర మీద సినిమా నడిచినట్టే మనం జీవితం కూడా నడుస్తుంది. మనం మొక్కజొన్న పొత్తు డబ్బా పాప్కార్న్, దాని పేరు తెలుగులో పాప కారణం. మన పాపాలకు అదే కారణం. 150 రూపాయలు 300 రూపాయలు డబ్బా పెట్టుకుని తింటాం కదా, అలాగే జీవితాన్ని కూడా 300 డబ్బా ఇక్కడ పెట్టుకుని తిను, అంతే. నువ్వు సాక్షిగా చూడు. ఎందుకంత ఇన్వాల్వ్ అయిపోతున్నావు అన్నింటిలో. నేను అన్నట్టు జరగల, అలా అండమానతో జరగడం గొడవలేదు. నాకు ఎవరో మొన్న ఎప్పుడో 20 రోజుల క్రితం ఫోన్ చేసి, మేము ఏది అనుకున్నవేవి ఈ మధ్యన అవ్వట్లేదు అన్నాడు. అనుకోవడం మానేయండి, అన్నీ అవుతాయని చెప్పాను. ఇప్పుడు ఈయన అనుకున్నది ఏమన్నా నాకు అర్థం కాదు. ఈయన దేశానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడా, ఈయన అనుకున్నది ఎందుకు అవ్వాలండి? పెద్ద అహంకారం. మేము అనుకున్నవేవి అనుకోవడం మానేయి, అన్నీ అవుతాయని చెప్పాను నేను. ఏదైందో అదే అనుకోవడం మానేయి. అబ్బాయి అంతకు తెగింపుకు రాలంటే అనుకోవాలి, అనుకోవడం మానేయి. అదే ఈ జీవితం అంతా కూడా, అదే వేదం. ఎందుకు అనుకుంటున్నావు? ఏదవ్వాలో అది అవుతుంది, అయిందాన్ని చూడు, సరిపోయింది. నువ్వేం చేయాలో చెయ్యి. ఇది ఆత్మజ్ఞానం. ఇది డిసెంబర్ నెలలో సూక్తి. ఇలా కొన్ని ఎంపిక చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇది మీలో ఆ తత్వజ్ఞానాన్ని ఏమాత్రం కలిగించగలిగినా, దైవభక్తిని దేశభక్తిని పెంచగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఇంతవరకు గత 2.5 గంటలు 6:20కి ప్రారంభమైంది, 8:50 అయింది. సమయం తెలిసిందా మీకు? ఆసక్తికరంగా హాస్యంతో కూడిన ప్రసంగం విన్నాం. వివేకానంద సూక్తుల్ని ఆచరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో సంఘటనలతో కూడిన ప్రసంగం మరియు ఉదాహరణతో కూడిన ప్రసంగం విన్నాం. మాట్లాడుతూ ఉంటే సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ శ్రద్ధ, సరస్వతి మాత కృప ఏ విధంగా ఆయన వాగ్జాలంతో ప్రవహిస్తుందో, కావేరి నదిలాగా, గోదావరి నదిలాగా, కృష్ణమ్మ తల్లిలాగా, శ్రీరామకృష్ణులకి, తల్లి శారదామాతకి, వివేకానందరికి ప్రార్థిస్తాను. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీను పరమశక్తి, పరమశాంతి, పరమభక్తి, పరమశ్రద్ధ, పరమజ్ఞానం, పరమానందం కలిగించాలి అని ప్రార్థిస్తాను మీ అందరి తరఫున. ఇంకా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి, ప్రసంగాలు ఇచ్చి భారత యువకులు, తెలంగాణ యువతీయులందరినీ, విద్యావంతులందరినీ, దీన్నే వివేకానంద అంటారు రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్. రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్. కేవలం అక్షరాభ్యాసం వచ్చింది, విద్యాభ్యాసం రావటం లేదు. పరావిద్య అపరావిద్య అని ముండకోపనిషత్ చెప్తుంది. సో సరి అయిన విద్య ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ సెక్షన్ అయినా, ఏ ఒక ఉద్యోగం అయినా, ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా కూడా ఆ క్రమశిక్షణ, ఆ భక్తి, శ్రద్ధ, దేశప్రేమ ఉంటే భారత పునర్నిర్మాణం లేక వివేకానంద కలలు గనిన భారతదేశం మళ్ళా మన సమయంలోనే మనం చూస్తామని ఒత్తి చెప్పిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి మీ అందరి తరఫున నేను వందనాలు సమర్పించుకుంటున్నాను. సూక్తులు సంపూర్ణ 2024 అంతా ఆయన
సెలెక్ట్ చేసుకొని విశేషమైన సూక్తుల్ని మన ముందు ఉదాహరణతో ప్రసంగించారు. దాని మూలమేమిటి? సూక్తులు అనేది జస్ట్ కట్ పీసెస్ అక్కడక్కడక్కడ మనం డిజైన్ చేసుకోవడానికి. అయితే దాని ఒరిజిన్ ఏమిటి? ఈ పుస్తకంలో లభిస్తుంది. సందేశ తరంగిణి. వివేకానందలో భారతీయులకి భారతదేశంలో ఇచ్చిన 29 ఉపన్యాసాలు, కొలంబో నుంచి ఆల్మోరా వరకు. దాని నవరాత్రులు మొన్న చెన్నై రామకృష్ణ మఠం వాళ్ళు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆయన మెడ్రాస్లో ఇచ్చిన ఉపన్యాసాలు, లేక తంజావూరులో ఇచ్చిన ఉపన్యాసాలు, కుంభకోణంలో ఇచ్చిన ఉపన్యాసాలు, కలకత్తాలో ఇచ్చిన, లాహోర్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసాలు అవన్నీ కలిసి ఆ సమయంలో వచ్చే 50 సంవత్సరాలకి గరికపాటి గారు చెప్పినట్లుగా తల్లి భారతి మన ఆరాధ్య దేవత అని వివేకానంద చెప్పిన ప్రసంగం పుస్తకాలు. ఈ ప్రసంగాలు విని మీరు నమ్ముతారో లేదో, శారదామాత అనిందంట, తల్లి శారద, నరేంద్రుడు రక్తం కక్కాడు ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల మంచి కోసం. శిష్యులకి షాక్ అయిపోయిందట. అమ్మా ఏమిటి రక్తం కక్కారా? లేదు నాయన, అంత శ్రమించాడు, అంత ప్రాణం త్యాగం చేశాడు నరేంద్రుడు, అందుకే తొందరగా శ్రీరామకృష్ణ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఆయువు, ఆయన శక్తి, ఆయన భావాలన్నీ ఈ సందేశ తరంగిణలో నింపి ఉన్నాయి. ఆయన ఆశీర్వాదం ఉంది ఉపన్యాసాల్లో. ఇది చదివే వాళ్ళందరూ, ఉద్యమకారులందరూ దేశ ప్రేమతో ఎక్కువ పెరిగి వాళ్ళు త్యాగం చేశారనమాట. దీని నుంచి సెలక్షన్స్ మీరు ఏమేమి చూస్తారో పుస్తకాలు, భారత జాతికి నా హితవు, లేక నా భారతం అమర భారతం, లేక మహనీయులు స్వామీజీ ప్రత్యక్ష సన్యాసి శిష్యుల జీవిత గాథలు మీరు చదవాలి. ఇది చాలామందికి తెలియదు. సుమారు 12-13 మంది శిష్యుల్ని ఆయన శిష్యత్వం ఇచ్చి, దీక్ష ఇచ్చి, సన్యాసం ఇచ్చి ఎలా ట్రైన్ చేశారు. వాళ్ళు సెకండ్ జనరేషన్. వివేకానంద గంట వాళ్ళు తేజోవంత పనులు చేశారు భారతదేశంలో. అది కూడా వాళ్ళ జీవిత చరిత్ర ఈ పుస్తకంలో ఉన్నాయి. పుస్తకాలు ఇవన్నీ వేరే అన్ని చదివేది మీరు ఇన్స్పిరేషన్కి, ఒక దీనికోసం, గైడెన్స్ కోసం. బట్ గో టు ద ఒరిజినల్. అది నా కోరిక. తర్వాత వివేకానంద ఆయన హైదరాబాద్, చాలామందికి తెలీదు. 7 రోజులు స్వామీజీ ఇక్కడ బస చేసిన హిస్టరీ ఈ చిన్న పుస్తకంలో ఉంది. బైలింగ్వల్, తెలుగులోనూ ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంది. దాని చలనచిత్రం డాక్యుమెంటరీ మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడవచ్చు, ఆనందించవచ్చు. తర్వాత ఈ సంవత్సరం స్వర్ణోత్సవం కాబట్టి విశేష సంచిక రామకృష్ణ ప్రభ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ మఠ్ విత్ పిక్చర్స్ అవన్నీ దీంట్లో మేము పబ్లిష్ చేశాం. అదే సమయంలో ఈ రామకృష్ణ ప్రభ ప్రచురణ అయ్యి 80వ సంవత్సరం. ఇది 80 years ఆఫ్ ఎ రిలీజియస్ మ్యాగజైన్. సో ఈ అద్భుతమైన సంచిక బుక్ స్టాల్లో లభిస్తుంది. మీరందరూ ఎవరు కొనుక్కోలేదో, ఎవరు చదవలేదో దయచేసి తీసుకొని 10 మందికి ఆ సందేశం ప్రచారం చేయాలని భావిస్తున్నాను. ఇంతవరకు 2.5 గంటలు 3 గంటలు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ క్రమబద్ధంగా ఓపికతో సహనంతో విన్న మీ అందరికీ రామకృష్ణ మఠ్ తరఫున నా నమస్కారం, నా వందనములు. చిన్న కానుక మీ అందరి తరఫున స్వీకరించాలని గరికపాటి గారిని కోరుతున్నాను. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిద్దాం. కూర్చొనే స్థలంలోనే పఠించండి. స్త్రీలకి, మాతృమూర్తులకి శారదావనంలో ప్రసాదం, పురుషులకి కొంచెం ముందు పక్క స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ స్టెప్స్ దగ్గర కొంచెం ముందు పక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. క్రమబద్ధంగా చెప్పినట్లు క్రమశిక్షణ, క్రమబద్ధం, లైన్లో వెళ్ళాలి. మీ ముందు ఎవరో ఉన్నారు, మీ వెనకాల ఎవరో ఉన్నారు. వెనకాల ఉండేవాళ్ళు వృద్ధులైతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. తొందరగా ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళచ్చు. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु जय भगवान श्री रामकृष्ण देव की जय जय श्री शारदा माई की जय स्वामी विवेकानंद महाराज जी की शुभरात्रि शुभरात्रि शुभरात्रि।